నాకున్న టెన్షన్లో 10% కూడా లేదు మీకు. ఇప్పుడు ఏం చేద్దాం మహా? ఈ కార్ స్టార్ట్ అవ్వదు. ఇక్కడి నుంచి నడిచి వెళ్దామంటే రోడ్ అంతా డర్టీగా ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. రామ్కి ఫోన్ చేసావా మహా? నైట్ అంతా ట్రై చేస్తూనే ఉన్నాను. నో సిగ్నల్స్. ఇప్పుడు ట్రై చేయండి వదినా, సిగ్నల్స్ దొరుకుతాయేమో. ఏ సిగ్నల్స్ కూడా మీలాగే ఇప్పుడే నిద్రలోంచి లేచాయా? బై ఛాన్స్ సిగ్నల్స్ దొరకొచ్చేమో. చివరిసారి ట్రై చేయి మహా. థ్యాంక్ గాడ్, రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. పిన్ని కాల్ చేస్తుంది. ఏం చెప్పాలి? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే హైదరాబాద్ వెళ్ళాక పిన్ని సీరియస్ అవుతుంది. లిఫ్ట్ చేస్తే నైట్ ఎందుకు రిటర్న్ అవ్వలేదు అని అడుగుతుంది. ఈ పాటికి సీత కూడా నాతో వచ్చింది అని పిన్నికి తెలిసిపోయి ఉంటుంది. సీత నీతో ఎందుకు వచ్చిందని పిన్ని అడిగితే ఏం చెప్పాలి? కమాన్ రామ్, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో పిన్ని. రామ్, ఎక్కడున్నావు? ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నైట్ రిటర్న్ అవ్వమన్నాను కదా, ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడే అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాం పిన్ని. వచ్చాము అంటున్నావు? ఎవరెవరు వెళ్ళారేంటి? అది పిన్ని. నువ్వొక్కడివే వెళ్ళావా, లేదా నీతో ఇంకెవరైనా వచ్చారా? పిన్ని, నేను నాతో నీతో సీత వచ్చింది కదూ? అడుగుతుంది నిన్నే రామ్, నీతో సీత వచ్చిందా? పిన్ని అది రామ్, జస్ట్ సే yes or no. నాతో అబద్ధం చెప్పే అలవాటు నీకు లేదు రామ్. నీతో పాటు సీత వచ్చిందని నాకు ఆల్రెడీ తెలుసు. సారీ పిన్ని, నాతో సీత వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వొక్కడివే వెళ్ళాలని చెప్పాను కదా, సీతని ఎందుకు తీసుకెళ్ళావు? సీత వస్తున్నట్టు ముందు నాకు తెలియదు పిన్ని. సడన్ గా చూస్తే తను వెహికల్లో ఉంది. అప్పుడు వెంటనే సీతని మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కదా. అదే చేద్దాం అనుకున్నాను, కానీ సీత తన పేరెంట్స్ని చూడాలనిపిస్తుంది అని చెప్పింది. తను చెప్తే నువ్వు తన మాట విన్నావా? అంటే పిన్ని, ఈ ఊరి ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన అల్లుడు ఒక్కడే అత్తారింటికి రాకూడదంట. ఒంటరిగా వస్తే ఆ అల్లుడికి ఆ ఊరు వాళ్ళు ఘోరమైన పనిష్మెంట్ ఇస్తారంట. ఆ శిక్ష నుంచి నన్ను తప్పించడానికే నాతో సీత వస్తానని చెప్పింది. నీకది బాగానే కట్టుకథ చెప్పింది. అందుకనే నేను కాదని లేకపోయాను పిన్ని. మిగతా డీటెయిల్స్ మన ఇంటికి వచ్చాక చెప్తాను. ఏదో ఒకటి ఏడు. ఓకే, కానీ మీరు ఈ రోజు ఆ ఊరు వెళ్ళడం ఏంటి? నిన్నంతా ఏం చేశారు? నిన్న ఈవినింగ్ వరకు జర్నీలో సీత టైం పాస్ చేసిందని చెప్తే పిన్ని చంపేస్తుంది. ఇద్దరు నిన్నంతా ఏం చేశారు అని అడుగుతున్నాను రామ్. ఏం చేయలేదు పిన్ని. మరి ఎందుకంత టైం పట్టింది? 1 ఫుల్ డే 1 నైట్ జర్నీ చేస్తూనే ఉన్నారా? లేదు పిన్ని, మధ్యలో జీప్ ఆగిపోయింది. రిపేర్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ రోడ్లు అస్సలు బాగోలేదు. దాంతో ఒక చోట ఇరుక్కుపోయాం.
ఏంటి నైట్ నువ్వు సీత ఒక ప్లేస్ లో స్ట్రక్ అయ్యారా? అవును పిన్ని. స్ట్రక్ అయ్యి ఏం చేశారు? మహా ఫోన్ స్పీకర్లో పెట్టు, మేం కూడా వింటాం. నైట్ అంతా తను నేను ఒక హట్లో ఉన్నాం. హట్లో షెల్టర్ తీసుకొని క్యాంప్ ఫైర్ వేసుకున్నారా? మీకెలా తెలుసు పిన్ని? ఎక్స్పెక్ట్ చేశాను. వర్షము, చలి రాత్రి, వెచ్చగా ఉండాలి అంటే మంట వేసుకోవాలి కదా. అవును పిన్ని. ఆ మంట లేకపోయి ఉండుంటే చలికి చచ్చిపోయి ఉండేవాళ్ళం. మంటలో చలి మాత్రమే కాచుకున్నారా లేక అడ్వాన్స్ అయ్యారా? నో పిన్ని, మీకు తెలియకుండా నేనే తప్పు చేయను. నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు రామ్. నేను మీ పెంపకంలో పెరిగాను పిన్ని. మీకు నా గురించి తెలుసు. మీకు చెప్పకుండా నేను ఏ పని చేయను. ఐ నో రామ్, నువ్వు గుడ్ బాయ్వే. మీరు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి నాకు సీతకి రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా. అలాంటప్పుడు నేనెందుకు తొందరపడతాను? సీతని మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టే తను నాతో వచ్చిన కాదనలేకపోయాను పిన్ని. అదొక్కటే నేను మీతో చెప్పకుండా చేసిన పని. సారీ పిన్ని. ఇట్స్ ఓకే రామ్. ఎలాగూ మీరిద్దరూ వెళ్ళారు కదా, వాళ్ళని రిసెప్షన్కి పిలిచి వెంటనే బయలుదేరండి. అలాగే పిన్ని. మీరెక్కడున్నారు? మేము ఇంటి దగ్గరే ఉన్నాం. నీ ఫోన్ రీచ్ అవ్వకపోయేసరికి కాస్త టెన్షన్ పడ్డాం. ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు కదా? వస్తాం పిన్ని, వస్తాం. నీకోసం వెయిట్ చేస్తుంటాం రామ్. జాగ్రత్తగా రండి. బాయ్. అంటే నైట్ క్యాంప్ ఫైర్లో కనిపించింది రామ్ సీతే అన్నమాట. మీరేమో రైతులు అని చెప్పి నన్ను ఆపేశారు. లేదంటే అప్పుడే వాళ్ళిద్దరు దొరికేసేవాళ్ళు. ఆ బురదలో నువ్వెలా వెళ్తావని ఆపే మహా. అక్కడున్నది రామ్ సీతలని మాకు తెలియదు కదా. నాకొక డౌట్ వచ్చింది అంటే అది 100% నిజమయ్యే ఛాన్స్ ఉంది జన. ఫస్ట్ నేనే పిన్నికి ఫోన్ చేసి చెప్పు ఉండాల్సిందే. అనవసరంగా బుక్ అయ్యాను. ఏయ్, నువ్వెప్పుడొచ్చావు? రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా? ఏంటి డోర్ కొట్టి రావాలా? ఇంకా నయం బయట ఎవరినైనా తన్ని రమ్మలేదు. హలో, ఇతరుల రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావడం మేనర్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇతరులు ఎవరున్నారు? ఇది మా ఇల్లు, మీరు మా వారు. పరాయి వాళ్ళు ఎవరూ లేరుగా. కాఫీ ఇస్తావా? సారీ. మామా, మీ పిన్ని ఫోన్ చేసిందా? నీకెలా తెలుసు? మీరు మాట్లాడుతుంటే విన్నాను. ఎప్పటి నుంచి విన్నావు? మీరు ఇరుక్కుపోయాము అని చెప్పారే, అప్పటి నుంచి. ఇఫ్ యూ డాట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? మీరు ఫోన్లో మాట్లాడింది విన్నదాన్ని బట్టి చూస్తే రాత్రి మనమిద్దరం ఒక్కటైపోయామని మీ పిన్ని భయపడుతున్నట్టుంది. మన మీద మీ పిన్నికి అనుమానం వచ్చిందా మామా? నో నో నో, అలాంటిదేం లేదు. మరెందుకు? నేను మీ పెంపకంలో పెరిగాను పిన్ని, మీతో చెప్పకుండా ఏ తప్పు చెయ్యను అని ఫోన్లో చెప్పారు. మన మీద మీ పిన్నికి కొంచెం కూడా అనుమానం లేదా మామా? నమ్మకం లేకపోతే
నిన్ను నాతో ఎందుకు పంపిస్తుంది? ఆవిడేం పంపించలేదు, నేనే చాటుగా వచ్చాను. నువ్వు నాతో రావడం పిన్నికి నిన్ననే తెలిసిపోయిందంట. అవునా? మరి ఫోన్ చేసి నన్ను తిట్టలేదు? అదే పిన్ని మంచితనం. హ్మ్, అంత మంచిది మన మీద ఎందుకు అనుమానపడాలి? అది డౌట్ కాదు. మన మ్యారేజ్ సడన్గా జరిగిపోయింది కదా, హ్మ్, మిగతా కార్యక్రమాలు కూడా హడావిడిగా జరగకూడదని మా పిన్ని ఉద్దేశం. మంచి ఉద్దేశమే మామా. నువ్వు మా పిన్నిని అనుమానించుకో. తను నిన్ను యాక్సెప్ట్ చేసింది కాబట్టి మన రిసెప్షన్ గ్రాండ్గా జరిపించబోతుంది. ఆ రిసెప్షన్ కు మా అమ్మ నాన్నల్ని పిలవడానికి వచ్చాం, తెలుసు మామా. ఒక టెన్షన్ అయితే తప్పింది. టెన్షన్ ఏంటి? ఎవరితో చెప్పకుండా మీతో వచ్చేసాను కదా. మనము నిన్ననే హైదరాబాద్కు తిరిగి వెళ్ళుంటే ఏ ట్యాంక్ బండుకు చార్మినార్కు వెళ్ళానని చెప్పుండేదాన్ని. కానీ మనం ఈ రోజు వెళ్తున్నాం. మీతో వచ్చినందుకు మీ పిన్ని వాళ్లకు ఏం చెప్పాలా అని తెగ ఆలోచించాను. ఇప్పుడు ఆ టెన్షన్ తప్పింది. మీ వాళ్ళని పిలిచి మనం త్వరగా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ముందు ఫ్రెష్ అవ్వండి. స్నానం చేశాక టిఫిన్ తింటూ మా నాన్న వాళ్ళతో మాట్లాడొచ్చు. ఫ్రెష్ అయ్యాక కూడా ఇవే బట్టలు వేసుకోవాలి కదా, ఇంకా స్నానం ఎందుకు? ఐ మీన్ మనం ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు కదా. నేను తీసుకొచ్చాను, ఒక నిమిషం. ఇందులో మీ బట్టలు నా బట్టలు ఉన్నాయి. ఇదెప్పుడు తెచ్చావు? నాకెందుకో మనం ఒక రాత్రి ఉండిపోతాం అనిపించింది. అందుకే దొంగలా మీ చీప్ ఎక్కేటప్పుడే మీకు తెలియకుండా మన బట్టల బాక్స్ తెచ్చేసి పెట్టాను. సీతకు థ్యాంక్స్ చెప్పండి. ఏమో అనుకున్నాను, నువ్వు వెల్ ప్లాన్డ్గా ఉన్నావు. సరే, త్వరగా వచ్చి కార్ రిపేర్ చేయి, లేట్ చేయొద్దు. ఏమైంది గిరి? మెకానిక్ దొరికాడా? దొరికాడన్నయ్యా. కాకపోతే వాడిక్కడికి వచ్చి కార్ రిపేర్ చేయడానికి ఎంత కాదన్నా 2-3 అవర్స్ పడుతుందని చెప్పాడు. అంతవరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలా? సీత వాళ్ళ ఊరు ఇక్కడికి దగ్గరే కాబట్టి ఏదో ఒక వెహికల్ పెట్టుకుని వాళ్ళ ఊరెళ్తే. మనం హైదరాబాద్లో ఉన్నామని ఫోన్లో రామ్తో చెప్పాను. మళ్ళీ ఆ ఊరు వెళ్తే అది అబద్ధం అనుకోడా? అవును కదా వదినా, సారీ. మెకానిక్ వచ్చే వరకు కారులో కూర్చో మహా, రెస్ట్ తీసుకో. ఎంతసేపని కూర్చోవాలి జన? విసుగొస్తోంది. ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేయండి, ఇంటికి వెళ్దాం. ఒక ఆటో వస్తుంది, అందులో వెళదామా? మహా ఆటో ఎక్కుతుందా? ఏం మాట్లాడుతున్నారండి? మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు రిక్షాలో కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆటోలో వెళ్దామా మహా? వేరే వెహికల్ ఏది దొరకదా బావగారు? ఈ రోడ్డును చూసావా? మంచి వెహికల్స్ కోసం మొహం వాసినట్టుంది. నాకు తెలిసి మన కారు తప్ప మరో రిచ్ కార్ ఈ రోడ్డు మీదకి వచ్చి ఉండదు. చెప్పు మహా, లేదంటే ఈ ఆటో కూడా వెళ్ళిపోతుంది. వెళ్దామా వద్దా? వెళ్ళక తప్పుతుందా? ఆటో వాడికి నేనెవరో తెలియకూడదు. ఈ ఏరియాలో నిన్నెవరు గుర్తుపడతారు మహా? ఏ ఆటో, 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 ఏ ఆటో, సిటీకి వస్తావా? డబ్బులిస్తే వస్తాను. ఏ డబ్బులు లేని వాళ్ళ కనిపిస్తున్నామా నీకు? ఈవిడెవరో తెలుసా నీకు? అర్చన, ఇక్కడ నన్నెవరో గుర్తుపడతారని చెప్పి అందరికి నువ్వే చెప్పేసేలా ఉన్నావు. ఎవరివిడా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? ఎవరైతే నీకెందుకు? ఎవరైతే నాకెందుకు? కూర్చోండి. కూర్చో మహా. పద మహా. గిరి,
మెకానిక్ ఫోన్ చేసి కార్ని రిపేర్ చేసి ఇంటికి తీసుకురమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. ఓసే సీత, ఆఖరికి నన్ను ఆటో కూడా ఎక్కించావు కదే. నీ వల్లే నాకు ఈ గతి పట్టింది. నువ్వు ఇంతకింత అనుభవించేలా చేస్తాను. బాబు, సాంగ్ మార్చు. సరే సార్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు సాంగ్ మార్చవయ్యా. ఇప్పుడే మార్చాను కదా సార్. మళ్ళీ మార్చు. అర్చన, వాణ్ణి సాంగ్స్ ఆపమని చెప్పు. ఏంటయ్యా నువ్వు కొంచెం కూడా పాజిటివ్ గానే లేవు, అన్ని నెగిటివ్ సాంగ్స్ పెడుతున్నావు. ఆ ప్రాబ్లం నా ఆటోలో లేదమ్మా. ఎలాంటి మనుషులు ఎక్కితే అలాంటి పాటలు వస్తాయి. వాడు నోరు మూసుకోకపోతే వాడి ఆటోని తగలబెట్టేస్తానని చెప్పు జన. ఏంటి మేడం, నన్ను నా ఆటోని తిడుతున్నారు? మీకు మీరు గొప్ప అయితే నాకు నా ఆటో గొప్ప. లేదు, నా గురించి నీకు తెలీదు. గంటలో ఇలాంటి 1000 ఆటోలు కొంటాను. ఇంటికి వెళ్ళాక నువ్వు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు సైలెంట్గా కేర్ఫుల్గా డ్రైవ్ చేయి, లేదంటే చస్తావు. ఓకే మేడం. ముస్సే సీత, నన్నింత ఇబ్బంది పెడుతూ అక్కడ నువ్వేం చేస్తున్నావే? నా రహం నేను చేస్తున్నావు. ఓ, ఇక్కడున్నారా? ఇంకా రెడీ అవ్వలేదా? లేదు. ఆడపిల్లని మీకంటే ముందే రెడీ అయ్యాను, మీరు ఇంకా తల తుడుచుకుంటున్నారా? బాత్రూంలో షవర్ లేదు, బకెట్ బాత్ నాకు అలవాట్లేదు, హెయిర్కి ఏమో డ్రైయర్ లేదు. పాపం, పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నావు మామా. ఉండు మామా, నేను తల తుడుస్తాను. వద్దులే, నేనేం చిన్నపిల్లాన్ని కాదు. తెలుసు మామా, మీరు పెళ్ళైన పిల్లాడి లెక్క, నేను అత్తమ్మ లెక్క. అత్తమ్మే ఉండుంటే మీ తలని తుడిచేవారు కదా. టవలెట్ ఇవ్వండి. వచ్చి కూర్చో, కూర్చో. ఎంత బాగున్నావు మామా, నీకు నా దిష్టి తగిలేలా ఉంది. మా ఆయన హ్యాండ్ షమ్ము. నేనెలా ఉన్నాను మామా? నీకు తగ్గట్టుగా ఉన్నానా? మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. ఏంటి మామా అలా చూస్తున్నావు? ఎందుకు మామా దగ్గరకు వస్తున్నావు? నువ్వలా చూడొద్దు మామా, నాకేదోలా ఉంది. అయ్యో, ఎవరైనా వస్తారు మామా. వస్తే చూసి వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నావు మామా? వద్దు మామా.
మీ పిన్నికి ఇచ్చిన మాట తప్పుతావా మామా? మీ పిన్నికి తెలిస్తే హట్ అయిపోతుంది మామా. సారీ మామా. ఎందుకు? నిన్ను తప్పుగా అనుకున్నాను. ఏమనుకున్నావు? ఏం లేదులే. అదేంటో చెప్పు. నువ్వు నిజంగా జంటలు మెనవి. అది జంటలు మెను కాదు, జెంటిల్ మ్యాన్. అదే అదే. మీ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నీతో కలిసి టిఫిన్ చేద్దామని ఎయిటింగ్ చేస్తున్నారు. రండి, బట్టలు మార్చుకుందరు. రండి.